నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చును. చాలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, 3 దినాల యొక్క పని, 3 రోజులకి వాళ్ళు ఎలాగా ఏం చేయాలి అన్నటువంటి విషయాలు ఈ వాక్య భాగంలో మాట్లాడతారు. మొదటిది, బట్టలు ఉతుక్కోవాలి, వస్త్రములు శుభ్రపరుచుకోవాలి. రెండవది, శుభ్రంగా స్నానాలు చేసి శరీరముతో పాటు వారి అంతరంగమును కూడా వారు పరిశుభ్రపరుచుకోవాలి. వస్త్రములను, దేహములను, అంతరంగమును శుద్ధిపరుచుకొని సిద్ధముగా ఉండవలెను. 11వ వచనం. మూడవ నాటికి, ఏ రోజుకి? మూడవ నాటికి సిద్ధముగా ఉండవాలి. ఇక 3వ రోజు వాళ్ళు సిద్ధంగా ఉంటే ఏం జరిగిద్ది? 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట, వాళ్ళు కన్నులార చూచుచుండగా దేవుడు వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ. మనం ఈరోజు ఉదయం యోనా గ్రంథంలో చదువుకున్నాం, యోవేలు గ్రంథంలో చదువుకున్నాం. ఇలా కొన్ని లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, వారు తమ వస్త్రములను కాక హృదయములను చింపుకొని. ఇంకొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఏం 14. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారు. సామెత ఒకటి ఉంది, పెద్దోళ్ళు అంటుంటారు,
ఎలుక తోలు తెచ్చంట ఏడాది ఉతికిన. వాళ్ళు కొంతమంది టైం పెట్టి చెప్తారు, కొంతమంది ఎంత ఉతికినా అంటారు. సరే, ఏడాదికో ఎంత కాదు, ఎంత ఉతికినా నలుపు నలుపే గాని. దేవుని వాక్యంలో ఇంకొక చోట ఉంది, అపోస్తులైన పౌలు గారు అంటాడు, వాత వేయబడిన మనస్సాక్షి. ఇంకో చోట రాయబడింది, వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారు. వారి కాఠిన్యము వారి జీవితాలను ఏం చేస్తా ఉంది? వారి హృదయ కాఠిన్యం వాళ్ళని ఏం చేస్తా ఉంది? శ్రమల పాలు చేస్తుంది. వారి హృదయ కాఠిన్యము శ్రమల పాలు. హృదయ కాఠిన్యం వలన కలిగే జరిగే పనులేంటో తెలుసా? మొట్టమొదటిది మాట వినకపోవడం. అంటే విన్నట్టు వింటారు కానీ పెడ చెవిని పెడతారు. అంటే విని వినలేనట్టు, విన్నదాన్ని ప్రకారము ప్రవర్తించకుండా వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించారు. ఈ రాత్రి దేవుడు మనందరితో, ఈవెన్ సేవకుల కుటుంబంగా మనతో కూడా ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి మనసు. ప్రైజ్ ది లార్డ్. వినుటకు శరీర సంబంధమైన చెవులు ఉండగానే కాదు, వింటున్నటువంటి మాట ఎక్కడ తాకబడాలి? హృదయాన్ని తాకాలి, మనస్సును తాకాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడింది. మొన్నటికి మొన్న ఒకే రోజు 2-3 సేవకులు అదే విషయాలు జ్ఞాపకం చేశారు. చూడండి, పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. వింటుంది ఎవరు? లూదియా. బోధిస్తుందేమో పౌలు గారు, వింటుందేమో లూదియమ్మ. హృదయం తెరిచింది ఎవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీకు వినేటువంటి చెవులు కాదు ఉండాల్సింది, మనస్సు ఉండాలి. దేవుని మాట వినవలసి వచ్చినప్పుడు సాకులు చెప్తున్నారు, సాడీలు చెప్తున్నారు, వాళ్ళకు అనుకూలమైన సమాధానాలు చెప్తున్నారు. కానీ చెప్పండి, కానీ దేవుని మాటకు చెవి యొగ్గే వాళ్ళు లేరు. వారు వినుటకు విందురు గాని గ్రహింపరు. చాలా సార్లు చెప్తారు, విన్నదాన్ని వాళ్ళు గ్రహించలేకుండా ఉంటున్నట్లు వాళ్ళకి ఏమైందట? నెంబర్ 1, చెవులు మందమైపోయి. నెంబర్ 2, హృదయము కొవ్వు పోయింది. ఇక కన్నుల విషయానికి వచ్చేసరికి దేవుని కార్యములను వాళ్ళు గుర్తించకుండానట్లు వారి కన్నులు ఏమైపోయినాయి అంట? మెరకలైనవి అంటాడు దావీదు. వారి కన్నులు మెరకలవడం అంటే ఏంటి? బాగా నిద్రపోయేవాడు సడన్ గా లేపామనుకోవాడు, ముఖం ఎలాగుంటుంది? ఎంత స్లో ఉంటుంది కళ్ళు. అసలు చూడడానికి కళ్ళు తెరవలేడు, కానీ ఈ కన్ను రెప్పలు మాత్రం ఎట్టంటే ఎర్రగా ఎంత లావున ఉంటాయి. మామూలుగా అంత లావున ఉంటాయా? వండవు. సరిగ్గా నిద్ర లేనివాడు కళ్ళు ఎట్టంటాయి? లోపల గుడ్లు బయటికి కనపడి, పైన రెప్పలల్లా వయసు అయిపోయిన ముసలిళ్ళకి లాగా మొడతలు. కనుక ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 2వ రోజు సాయంత్రం దేవుడు మాట్లాడుతున్న సిద్ధపాటు ప్రార్థన యొక్క సబ్జెక్ట్, ఉద్దేశం ఏమిటి అంటే, మీరు మొదటి రోజు ఏం చేయాలా? చెప్పండి, మొదటి రోజు ఏం చేయాలా? మీ వస్త్రములను సిద్ధపరచు.
వస్త్రముల గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకి సమయం చాలదు. సబ్జెక్ట్ కూడా అది అంత అవసరం, అంత అత్యవసరమైన విషయం కాదు. ఈ రాత్రి మనం దేవుడు బయలుపరిచిన చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం. నెంబర్ 1, మీ వస్త్రములను ఉతుక్కోండి. రెండవదిగా ఏం చేయాలి అంటే, మొదటి రోజు వస్త్రాలు ఉతుక్కుంటే సరిపోయింది, స్నానాలు చేయొద్దని కాదు. ఆ రోజు అది ముఖ్యం. ప్రార్థన టైం అయిపోతుందని ఆదరా స్నానం చేసేసి పరిగెత్తేస్తే కాదు, మీ వస్త్రములను కూడా శుద్ధి. దేవుని వాక్యం చెప్పే వస్త్రాలు వేరు, మన వస్త్రాలు ఉతుక్కోమన్నాడు కదా, ఇక సంవత్సరం అంతా ఉతుక్కోనక్కర్లేదని బీరువాలో ఎక్కడెక్కడన్నీ తీసేసి ఆ రోజు తీరుబాటు బట్టలు ఉతుక్కొని కూర్చుంటానంటే ఇలా ఉపవాస ప్రార్థన కదా, దేవుడే చెప్పాడు కదా అంటే అయిపోతుంది. ఆ వస్త్రాలు కాదు. నీ జీవితం అనే వస్త్రాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుంటే, ఎన్ని రకాల వస్త్రాల గురించి దేవుని వాక్యం రాయబెడతాం, ఆ లక్షణాలన్నీ నీలో. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాడు? 3వ నాటికి సిద్ధముగా అంటే మీ యొక్క శరీర శుద్ధితో పాటు అంతరంగాన్ని కూడా. అంటే ఆ రోజు మనస్సులో ఏ విధమైన ఏముండకూడదు. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. అపోస్తలుడైన పౌలు గారు బల్లారాధన సమీపిస్తున్న సందర్భంలో అక్కడ ఏమని మాట్లాడు, 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. 2 రోజులు తెల్లవారుజామున 5 గంటల ప్రార్థనకు వచ్చావు, 10 గంటల ప్రార్థనకు వచ్చావు, సాయంత్రం 6 గంటల ప్రార్థనకు వచ్చావు. నీ మట్టుకు నువ్వు ఏం చేసావు? ప్రార్థనా పూర్వకంగా నిన్ను నీవు సిద్ధపరచుకున్నావు. పాటలు పాడావు, వాక్యం విన్నావు, విన్న వాక్యం ప్రకారం తీర్మానం తీసుకున్నావు. ఎంత చేసినా నీవు ఎప్పుడు 2 రోజులు నువ్వు ఎంత చేసి ఉన్నట్లయితే 3వ రోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నీవు చూచుచుండగా నీ ఎదుటనే పరలోకము నుండి, ఆకాశము నుండి, పరిశుద్ధ సింహాసనము నుండి, పరలోకమందున్నటువంటి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై నిన్ను అభిషేకించుటకు ఆయన నీ కన్నుల ఎదుట దిగివచ్చుచున్నాడు. ఆ ప్రత్యక్షత చూడడానికి నువ్వు యోగ్యురాలువేనా? ఆ అనుభూతిని పొందడానికి నీవు యోగ్యుడివేనా? ప్రకటన గ్రంథం 16వ వచనం నుండి చదవండి త్వరగా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. జనం లేకుండా ఉండడం సింపుల్ గా. ఇంకా మీరు ఎంత బారున్న స్టోరీలు చెప్తే టైం లేదు. నేను సింపుల్ గా అర్థమైనట్టు ఒక అర్థం చెప్తాను. స్థిరం లేకుండా ఉండడం. వింటున్నామా? సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నాము. విన్నటువంటి వాక్యానికి తగినట్లుగా నువ్వేదైనా ఒక తీర్మానం తీసుకుంటున్నావా? పోనీ అలాగని ప్రార్థనకు రావడం మానేస్తున్నావా? చెప్పండి సమాధానం. నువ్వు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావో తెలియదు,
వచ్చిన వ్యక్తివి వింటున్న వాక్యానికి తగినట్లుగా నువ్వేదైనా ఒక తీర్మానం తీసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటారు? నువ్వు అలాగా ఎదగటం అంటారు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ తీర్మానం తీసుకోలేకపోతున్నావు అంటే ఎదుగుదల లేదు. ఎదుగుదల లేని స్థితినే ఏమంటారు? ఇప్పుడే కదా చదువుకున్నా. నులివెచ్చని స్థితి అంటే నీళ్లు పొయ్యి మీద పెట్టి కాగబెడతాను, అవి అంత వేడి అవ్వట్లేదు, అంత చల్లగాను. మన జీవితాలు కూడా అంతే తెరవలేని పరిస్థితి. సరైన తీర్మానం తీసుకొని దేవుని కొరకు మనలను మన బ్రతుకులను మన జీవితాంతం ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం తీసుకోలేము. నిలువెచ్చని స్థితిని గురించి దేవుడు మాట్లాడు. చదవండి ఒకసారి ఆ మాటలు, కొంచెం కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి. నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి వింటున్న వాక్యం ఏమవుతుంది? దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయం నీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది? చదవండి వచ్చిన చదవండి. ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయితివి. ఈ స్థితి అంతా నీకుందనే సంగతి కంటిన్యూ చేయరే. అక్కడ ఏమని అన్నాడు? ఈ టైపు బ్రతుకు నీకుందనే సంగతి నీవెరుగాక. ఉందమ్మా, మాట్లాడరే. చదువు, నీ బైబిల్ ఏది అనండి ఆ మాట. ఈ టైపు స్థితి అంతా నీకుందనే సంగతి. అయ్యయ్యో, 14 వచ్చిన చదవండి అమ్మా. అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. లవదికయ సంఘములో ఉన్న సంఘపు దూతకి లాగా. అమ్మా, సంఘపు దూత అంటే ఎవరో తెలుసా? దైవజనుడు. సంఘపు దూత అయిన దైవజనుడికి దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఎందుకు ఎలగట్లేదు? అర్థం కావట్లేదా? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే ఎవరు బాధల కొద్దీ, ఎవరు యాతల కొద్దీ వాళ్ళు ఎంత ఉంటే దేవుడు అంటాడా అని? ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? చదివేరుగా, లెక్క పెట్టలేదా ఏమ్మా? ఎన్ని మాటలు అన్నాడు అక్కడ? ఏదో దేవుని సన్నిధిలో నన్ను నేను ప్రతిష్ఠించుకొని ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉన్నా. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది. నేను త్వరగా మిగిలిన వాక్యాలకి విషయాలనికి వెళ్తాను. ఈ రాత్రి మనం సిద్ధపాటి ప్రార్థనలో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? పరిశుద్ధపరచుకోండి. మొదటి మాట ఏంటి చెప్పాలి అందరూ? రెండో మాట ఏంటిదో తెలుసా? సిద్ధముగా ఉండాలి. చెప్పండి. పరిశుద్ధపరచుకోండి, సిద్ధముగా ఉండాలి.